చూడాలి. సేమ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్ ఏమో కంప్రెషన్స్ ఇస్తే లెఫ్ట్ స్టెబిలిటీ ఇచ్చినప్పుడు మనము మోకాళ్ళ మీద నిల్చోవాలి. ఎల్బో లాక్ చేసుకోవాలి. ఎల్బో దగ్గర మూవ్మెంట్స్ ఉండదు. ఎల్బో ఫ్లెక్స్ అవుతుంది. ఎల్బో బ్లాక్ ఎఫెక్టివ్ గా ఇవ్వలేం మనం. సో ప్రెషర్ అంతా కూడా ఛాతి మీద పడాలి కాబట్టి ఎల్బో లాక్ చేసుకోవాలి స్ట్రైట్ లైన్ లో. మన తల కూడా మనకు కరెక్ట్ లైన్ లో హార్ట్ కనిపిస్తూ ఉంటుంది. మూమెంట్ ఎక్కడ ఇవ్వాలి అంటే నడుం దగ్గర మూమెంట్ ఇవ్వాలి. మోకాల్ని స్టేబుల్ చేసుకోవాలి. మూమెంట్ నడుం దగ్గర ఇవ్వాలి. ఎల్బోని లాక్ చేసుకోవాలి. కంప్రెషన్ స్టార్ట్ చేయాలి. ఎక్కడ స్టార్ట్ చేయాలి? హాఫ్ లోవర్ హాఫ్ లో ఇవ్వాలి. అంటే ఎక్కడైతే ఛాతీ ఎముక ఎండ్ అవుతుందో దాని మీద 3 ఇంచెస్ 2 ఇంచెస్ పర్సన్ బట్టి మారిపోతుంటది వేరియేషన్ సైజెస్ అనేది. సో స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం కౌంట్ చేస్తాం అనమాట ఎన్నిసార్లు ఇస్తున్నామని. 1 2 3 4 5 6 ఇలా మనం 30 కౌంట్ చేస్తాం. మినిమం 30 కౌంట్ చేశాక ఏం చేస్తామంటే ఇంకో పర్సన్ ఉన్నాడు. ఇంకో పర్సన్ ఇక్కడ తల వైపు కూర్చొని ఉంటాడు. తను తల కాస్త పైకి లేపుతారు. 30 కంప్రెషన్స్ అయ్యేలోపు మనము ఒక బ్రెత్ ఇస్తాం అనమాట. ఒక పాస్ వస్తుంది. ఒక 5 సెకండ్స్ పాస్ రాగానే మనం ఏం చేస్తామంటే ముందుగా ముక్కుని పించేస్తాం. అంటే ముక్కుని క్లోజ్ చేయాలి. ముక్కుని క్లోజ్ చేస్తేనే మనము గాలి లోపలికి అందించగలుగుతాం. ముక్కు క్లోజ్ చేసి నోటి నుంచి నోటి ద్వారా శ్వాస ఇవ్వాలి. సో